నమస్తే, నేను మీ మధు. నిన్న పులివెందులలో జగన్ సమక్షంలో క్రిస్మస్ వేడుకలు చాలా గ్రాండ్ గానే జరిగాయి. అయితే సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కొనసాగాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా తల్లి విజయమ్మని ఇన్వైట్ చేయడం, వారి మధ్య ప్రేమాభిమానాలు తారాస్థాయికి చేరడం కూడా మనం అందరం చూసాం. అయితే షర్మిల మాత్రం మిస్ అయినట్టు తెలుస్తుంది. మరి షర్మిల గారికి కూడా రాయబారం వెళ్ళినట్టు కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఏం జరిగింది, క్రిస్మస్ వేడుకలు ఎలా జరిగాయి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, అందరూ ఊహించారు ఓన్లీ జగన్ గారు మాత్రమే అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని. కానీ ఎవరు ఊహించని విధంగా విజయమ్మ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది, క్రిస్మస్ వేడుకలు కూడా జరగడం జరిగింది. మరి షర్మిల గారు ఎందుకు మిస్ అయ్యారంటారు? ఎందుకు మిస్ అవ్వడం ఏంటి? అసలు షర్మిల ఎందుకు రావాలి? మొన్న జ్వరం తెచ్చుకున్నాడు షర్మిల వస్తుందేమో అని కదా. చెల్లన్నా కూడా భయమేనా మేడం? చెల్లంటే భయం కాదు, ఇప్పుడు ఎక్కడ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని భయం. ఓ, మీకు అర్థమైందా? తల్లి ఏమో ఇప్పుడు మరి విజయమ్మ గారు ఆవిడే వచ్చారా ఈయన పిలిచారా మనకు తెలియదు. కాకపోతే తల్లి ప్రేమ అంటే అదే. తిట్టినా కొట్టినా తోసినా పంపేసినా ఇంట్లో సరివేసినా కన్న తల్లి మాత్రం కొడుకు మీద ప్రేమను కోల్పోదు. అంటే ఎక్కువ కొడుకు మీద ఉంటుంది. మీరు గమనించుకోండి, కూతురు మీద ఉంటుంది కానీ కూతురు కంటే కొడుకు మీద ఒక పాలైనా ఎక్కువ ఉంటుంది ప్రేమ. సో అందుకని ఆవిడ వచ్చింది. అక్కడ ఆయన పులివెందుల్లో ఉండే సిఎస్ఐ చర్చికి వెళ్ళారు. 8:30కి బయలుదేరి 8:45కి వెళ్ళి ఆయన అక్కడ కేక్ కట్ చేశాక విజయమ్మ గారు కొడుక్కి తినిపించింది. అవును, కొడుకు తినిపించినట్టు మీరు ఎక్కడా వెళ్ళలేదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు అన్నారు కదా ప్రేమ వచ్చిందని. ఆయనకి ప్రేమ రాదు, ఆయన ప్రేమ డబ్బు మీదే ఉంటుంది. ఓన్లీ తల్లి ప్రేమే అక్కడ. తల్లి ప్రేమే ఒకటి. రెండోది ఏం జరిగిందంటే ఆయన వాళ్ళ పెదనాన్న ప్రకాష్ రెడ్డి గారికి తినిపించాడు కేక్. ఆ థామస్ బాబు అని ఆయన ప్రార్థనలు నిర్వహించారు, సిఎస్ఐ చర్చ్ ఫాదర్ ఆయన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే షర్మిల వస్తుందని అందరూ అనుకున్నారు, మనం రాదని మొన్ననే చెప్పాం. ఆవిడ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఆవిడ రాదు, ఆవిడకి పౌరుషం ఎక్కువ అని. ఎప్పుడు వస్తుందంటే ఈయన మొత్తం ఆస్తి సెటిల్ చేసి ఇదిగో చెల్లాయి నీ వాటా ఇది అని పిలిచి తర్వాత గతంలో జరిగిన దానికి క్షమాపణలు చెప్తే ఆయన ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఆవిడ పసుపచ్చ చీర కట్టుకుందని అన్నగారే మాట్లాడడం, పసుపు చీర కట్టుకుని ఒక కార్డు ఇవ్వడానికి వెళ్ళింది నా చెల్లి చంద్రబాబు నాయుడు దగ్గరికి అన్నాడు కదా. ఒక తండ్రి వయసు ఉండే ఒక వ్యక్తి గురించి ఒక చెల్లెలు వెళ్తే ఆ రకంగా మాట్లాడటం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు మంచి స్నేహితులు. ఇక్కడ కొన్ని సంప్రదాయాలు ఉంటాయండి. ఏంటంటే ఇప్పుడు మనం అపోజిషన్లో ఉండొచ్చు, లేదు అధికారంలో ఉండొచ్చు, అది ఓన్లీ రాజకీయం వరకే. వ్యక్తిగతంగా వచ్చేసరికి మీరేం చేయాలి, వెళ్ళి కలవాలి. పొద్దున కొట్టుకోవాలి అసెంబ్లీలో, సాయంకాలం ఇంట్లో కలవాలి, తప్పే ఉంది. అది అక్కడితో అయిపోతుంది అంతే. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు ఇంటి వరకు. అప్పుడు మనకు అనారోగ్యం, పక్కవాడికి అనారోగ్యం తీసుకొస్తాం మనం. లేదు పక్కవాడి ఆస్తులు కూడా కొట్టేస్తాం జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇక్కడ జరిగింది ఏంటంటే మొత్తం మీరు చూసుకుంటే కనుక అయితే నిన్నను ఆయన కొంచెంసేపు ఉన్నారు, వెంటనే హెలికాప్టర్లో యలహంకకి వెళ్ళిపోయాడు. సో ఆయన కరెక్ట్గా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయన తాడేపల్లి వచ్చినా లేదు ఆయనకు అన్నీ కలిసి వస్తాయి. అట్లాగా మంగళవారం బయలుదేరతాడు, గురువారం ఉంటాడు, సాయంకాలానికి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా 1.5 రోజు లేదా 2 రాత్రులు ఒక పూట ఉంటాడు ఆయన, ఒక పగలు. మీరు చూసుకోండి మొత్తం ఆయన ప్రయాణాలన్నీ అంతే. ఎందుకంత భయం మేడం ఆయనకి? 1-2 రోజులే ఎందుకు? ఆయన పరదాలు లేకుండా ఉండలేడు, ఆయనకి ప్రాణ భయం. అంటే తప్పు చేసిన వాడే భయపడతాడు, తప్పు చేయని వాడు ప్రజల్లో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు కాబట్టి, ఆస్తులు కొట్టేశాడు కాబట్టి, ప్రజలకి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆ భయం ఆయనకి. ఆయన ఎక్కడా కూడా ఒక్కడు నాకు తెలిసి ఎక్కడికైనా బయటికి ఎప్పుడైనా జీవితంలో వెళ్ళాడా 2 కాళ్ళ మీద నడిచి కష్టపడి ₹1 చెవటోడ్చి సంపాదించాడా నా క్వశ్చన్ కదా. అవును, మనకి తెలిసి లేదు. సో ఏది ఏమైనా చెల్లెలు తప్పు చేసింది, పాదయాత్ర చేసి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని గెలిపించమని అడిగి, ఒక్క ఛాన్స్ మన తల్లి అడిగి ఆంధ్రప్రదేశ్ని ముంచేశారు, నట్టేట ముంచారు. ఆ ముంచిన దాన్ని ఇవాళ బయటకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ చాలా సాయశక్తులా కృషి చేస్తున్నారు. అయినా కూడా ఇంకా ఏదో అడ్డంకులు సృష్టించాలని
జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు. ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి వాల్యూ ఇవ్వట్లేదన్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న కూడా అదే నిరూపితమైంది. చెల్లి గురించి అలా మాట్లాడడం తప్పు. అండ్ ఇంకా తల్లి గురించి వస్తే తల్లికి తినిపించకుండా కేకు ఇంకా వాళ్ళ పెద్దనాన్నకి తినిపించడం అనేది ఇక్కడే తెలిసిపోతుంది. తల్లి కన్నా కూడా పక్కన వాళ్ళే ఎక్కువ వాల్యూ అని చెప్పేసి. మరి సొంత తల్లి చెల్లిని ప్రేమించలేని వ్యక్తి ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఏమాత్రం గౌరవం ఇస్తారు మేడం? మీకు ఇస్తాను చెప్పాడా? లేదు. ఇస్తాన్నాడా? నేను వస్తే మీ సంగతి తేలుస్తానని చంద్రబాబు నాయుడుకి, పవన్కి, లోకేష్కి చెప్తున్నాడు కానీ ప్రజలకి నేను వస్తాను మీకు మంచి చేస్తాను ఎక్కడైనా చెప్పాడా? భలే వాళ్ళే చాలా తెలివిగా క్లారిటీతో మాట్లాడతాడు. ఇంకొక విషయం, మా ఇటీవల అది తండ్రి వర్ధంతప్పుడు ఎప్పుడో నాకు గుర్తులేదు, తల్లిని ఆవిడ పలకరించబోతుంటే పక్కకి తప్పుకుని వెళ్ళిపోయాడు మొహం తిప్పుకుని. అర్థమైందా? ఇప్పుడు మళ్ళా తల్లిని ఎందుకు రానిచ్చాడంటే ఒక భయం. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ముఖ్యమంత్రి కావాలి, ఇప్పుడు తల్లి చెల్లి అవసరం మళ్ళీ వస్తుందా, ఏమైనా మంచి చేసుకోవాలా, డైలమాలో ఉన్నాడు. అందుకోసమని ఆయన నటిస్తాడు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి తన్ని తాను ప్రేమించుకుంటాడు తప్ప ప్రపంచంలో ఇంకెవరిని ప్రేమించడు. మరి భార్య పిల్లల సంగతి నాకు తెలియదు. కానీ భార్య కూడా బాగా సపోర్ట్ చేస్తారు కదా మేడం, భారతి గారు కూడా. ఇప్పుడు అన్ని కూడా ఆవిడ కొంచెం నెత్తిన పెట్టుకొని రాజకీయాలు కూడా అందరితో ఆవిడ నెత్తిన పెట్టుకోవడానికి అక్కడ ప్రజలేమి ఆవిడనేమి సపోర్ట్ చేయట్లా. ఆవిడ నిలదీశారు ఎన్నికల ముందు. కాకపోతే ఏంటంటే భారతీరెడ్డికి కూడా రాజకీయం తెలుసు కాబట్టి ఆవిడ భర్తకి సపోర్ట్ చేస్తుందా లేదా భర్త ఆవిడకి సపోర్ట్ చేస్తున్నాడా అనేది మనకు తెలియదు. కానీ ఇద్దరు బ్రహ్మాండంగా నటించడం అయితే నటిస్తారు. ఏదేమైనా సరే మేడం, చివరికైతే క్రిస్మస్ వేడుకల్లో ఆ తల్లి కొడుకుల ప్రేమ చూసి అందరూ తనివి తీరా ముడిసిపోతున్నట్టే ఉన్నారు. సో అది ఎంతవరకు నిజమో తెలీదు. బట్ ఏదేమైనా సరే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ తల్లి అవసరం ఉంటుందో చెల్లి అవసరం ఉంటుందో తెలియక దగ్గరికి రానిచ్చారో తెలియదు. అది చూసే ప్రజలకైతే తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.